హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ సెవెన్. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 7 బై చైతీ సెవెన్ నుంచి టీజీ అండ్ ఏపీ పాలసీ 2025 నానా. సో డిఎస్ఎన్స్ ప్రీవియస్ వీడియోస్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 7 బై చైతీ సెవెన్. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోలో కూడా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 7 డీటెయిల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, పుష్ప లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? చేస్తారు కదా, రైట్. సో డిఎస్ఎన్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అన్న. If alpha comma beta are the roots of the quadratic equation x square minus 7x plus 12 equal to 0, then alpha into beta equal to first option 7, second option minus 7, third option minus 12, fourth option plus 12, right? So which is the right answer? Easy explain చేస్తా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి, ఓకేనా? రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అంటే ఏంటంటే ఇక్కడ రూట్స్ అంట, అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, రైట్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈక్వల్ టు 0, రైట్? సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద రాసుకుంటున్నా. చూడండి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా, రైట్? సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జనరల్ ఫామ్ రాస్తా. సో దీనికి జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? చూడండి ఇప్పుడు ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, వేర్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ, అండ్ బి ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు అంటే -7, అండ్ సి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్ దట్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో ఇది రాయడం రావాలి మీకు, ఏబీసీలు రాయడం రావాలి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా కనిపెట్టాలి కదా, రైట్? ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ బెటా, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి, హెడ్డింగ్ ఇది, రైట్? దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ నాన్న, ఇది ఫార్ములా అంటారు, ఓకేనా? రైట్, రిలేషన్స్ ఫార్ములా ఇది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, ఫార్ములా ఇది. చెప్పండి ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి ఏముంది ఇక్కడ, చూడండి సి ఏముంది ఇక్కడ 12 డివైడెడ్ బై ఏ ఏముంది ఇక్కడ 1, అంతే కదా? ఏ అంటే 1. సో 12/1 అంటే ఏమొస్తుంది? 12/1 అంటే 12 కదా, రైట్? చూడండి ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది మనకు? +12, అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది? 4, రైట్? సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి, ఓకేనా? రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x square minus 4x minus 3 equal to 0 is first option -8, second option 16, third option -24, fourth option 40, రైట్? విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి డిస్క్రిమినెంట్ గురించి అడుగుతున్నాడు. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్? సో డియర్ స్టూడెంట్, ఫస్ట్ మనం ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ముందు రాసుకుందాం. చెప్పండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది? క్యూ ఈజ్, చెప్పండి ఇక్కడ ఏముంది? 2x square minus 4x minus 3 equal to 0, రైట్? సో ఎప్పుడైనా చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ ఏబిసిని రాయడం రావాలి మనకు, రైట్? జనరల్ ఫామ్ రాస్తున్నా చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ఫామ్, ఓకేనా? రైట్. చెప్పండి ఏ, చెప్పండి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏ వచ్చేసి 2 అవుతుంది, అండ్ బి వచ్చేసి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు అంటే -4 అన్నట్టు, అండ్ సి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్ అంటే -3, రైట్? సో డియర్ స్టూడెంట్, మనకి ఇక్కడ ఏం అడిగిండు? డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు, అంటే ఫార్ములా ఉందన్నమాట, రైట్? డిస్క్రిమినెంట్. సో ఫార్ములా వచ్చేసి నేను రాస్తాను చూడండి, డిస్క్రిమినెంట్. సో దీనికి డి అంటారు, దట్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac నాన్న. ఇది ఫార్ములా, డిస్క్రిమినెంట్ ఒక ఫార్ములా, ఓకేనా? రైట్. ఈ చాప్టర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లో డిస్క్రిమినెంట్కి ఒక ఫార్ములా ఇది, ఓకేనా? నేచర్ ఆఫ్ రూట్స్లో ఉంటుంది అనమాట టాపిక్. దెన్ డి ఈక్వల్ టు, ఇక్కడ బి ఏముంది? -4, ఇక్కడ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ -4a ఇంటూ పెట్టుకోవాలి. ఏ అంటే ఇక్కడ ఎంత? 2, మళ్ళీ ఇంటూ పెట్టుకోవాలి. సి అంటే ఎంత? -3, అంటే ఇట్లా బ్రాకెట్ పెట్టుకోవాలన్నమాట. దెన్ డి ఈక్వల్ టు స్క్వేర్ ఏమవుతుంది? మైనస్కి స్క్వేర్, దాని అర్థం వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంది? ప్లస్, అంటే -స్క్వేర్ వచ్చేసి ప్లస్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే
4 స్క్వేర్ బేసిక్స్తో సహా చెప్తున్నాను అన్న మీకు. 4 × 4 16 అవుతుంది. ఓకేనా రైట్ 16. చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇంటూ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 2 జా 8, 8 3 జా 24 రైట్. సో ఈ రెండు ఎడిషనల్ చేయండి. చూడండి ఎంత వస్తుంది, 40 వస్తుంది, ప్లస్ 40 రైట్. సో డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది డియర్ స్టూడెంట్ మనకు 40. చూడండి ఆప్షన్లో ఎక్కడుంది రైట్, 4th ఆప్షన్లో ఉంది రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమవుతుందా నాన్న రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 6x + 2 = 0 are. First option 3 ± √3, second option 3 ± √3/2, third option 3 ± √3/3, fourth option 3 ± √3/6. So which is the right answer? ఓకేనా వింటారు కదా పుష్పరాజ్, లాస్ట్ వరకు వాచ్ చేయాలి మీరు. ఓకేనా రైట్ బేటా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి రూట్స్. ఇక్కడ రూట్స్ అడిగిందంటే 2 వస్తాయి అన్నమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ వస్తాయి చెప్దాం రైట్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం కాపీ చేసుకోవాలి రైట్. QE అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింపుల్గా రాస్తున్నా రైట్. ఏముంది చూడండి ఇక్కడ 3x² - 6x + 2 = 0 రైట్ నాన్న. సో ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాగానే ఏం చేయాలి, ఏబిసిని ఫైండ్ అవుట్ చేయాలి కంపేరింగ్ విత్ ద జనరల్ ఫామ్. చెప్పండి జనరల్ ఫామ్ చెప్పమామా. ax² + bx + c = 0 రైట్ నాన్న. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ఫామ్. ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ x అన్నట్టు అంటే 3 అవుతుంది, అండ్ b వచ్చేసి -6 అండ్ c వచ్చేసి 2. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని తీసుకొస్తాం మనం, దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఏయో అనిసింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములాని తీసుకొస్తా రైట్. సో ఐఎమ్ రైటింగ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా అన్న, ఫేమస్ ఫార్ములా ఇది. నేను స్ప్లిటింగ్ చేస్తలేను, వితౌట్ స్ప్లిటింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా తోటి తీసుకొస్తా. ఓకేనా రైట్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, x = -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా ద్వారా చెప్పిస్తున్నాను. ఓకేనా రైట్. ఇప్పుడు వచ్చేస్తే చూడండి, దెన్ x = మైనస్కి మైనస్, b వాల్యూ ఏముంది ఇక్కడ మన దగ్గర -6 ఉంది అంటే బ్రాకెట్ -6 ± b వాల్యూ వచ్చేసి -6² 4a, a ఎంత 3, c ఎంత 2 రైట్, డివైడెడ్ బై 2 × a, a వచ్చేసి 3 రైట్ నాన్న. ఓకేనా రైట్. దెన్ x = మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 వస్తుంది, ±6² వచ్చేసి 36. సో 4 3 = 12, 12 2 = 24 వస్తుంది ఇక్కడ. ఓకేనా రైట్. బై డివైడెడ్ బై 2 3 = 6 నాన్న రైట్ నాన్న. దెన్ x = చూడండి 6 ± 36 నుంచి 24 పోతే ఎంత చెప్పాలి మీరే. 36 నుంచి 24 పోతే ఎంత, ఇక్కడ 2 ఉంటుంది రైట్, ఇక్కడ 1 ఉంటుంది అంటే 12 వస్తుంది, డివైడెడ్ బై 6 రైట్. నన్ను సింప్లిఫై చేసుకోవాలి మనం, చూద్దాం ఏది వస్తుందో చూద్దాం. ఇదే వస్తుంది, ఇది రాదనుకుంటా ఎందుకంటే ఇక్కడ మనం బయటికి రావాలి కాబట్టి. 6 ± దీన్ని మనం 4 × 3 రాయొచ్చు అంతే కదా, 12/6 నాన్న. చూడండి 6 ± √4 బయటికి పోతే ఏమొస్తుంది 2 అవుతుంది, ఈ √3 బయటికి రాదు. ఓకేనా నేనేం చేస్తున్నా చూడండి, 12ని 4 × 3 రాసుకున్నా ఎందుకంటే స్క్వేర్ నెంబర్ ఉంది కాబట్టి. 4 బయటికి పోతే ఏమొస్తుంది, రూట్ నుంచి బయటికి పోతే 2 వస్తుంది /6. ఇక్కడ చూడండి ఇక్కడ రెండింటి నుంచి మనకు 2 కామన్ తీసుకుంటే 3 ± √3/2 6 కదా, ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. సో 2 1 = 2 3 రైట్. దెన్ x = ఏమొస్తుంది 3 ± √3/3. సో డియర్ స్టూడెంట్ చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ 3 ± √3/3 అంటే ఇది. నేను ఇది అనుకున్నా బట్ ఇది రాలే ఎందుకంటే ఇక్కడ సింప్లిఫై అయింది కాబట్టి రైట్. సో ఆప్షన్ 3 నాన్న. ఎప్పుడైనా మీరు ఇక్కడ 6 ఉందని ఇది అనుకున్నారు రాంగ్ వెళ్తుంది. ఓకేనా అలా అనుకోకండి. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. If one root of the quadratic equation x² + kx + 50 = 0 is 5, then the value of k is. So first option 5, second option -5, third option 15, fourth option -15 right. So which is the right answer? Yo Anising chepta dudu mama right. Going to the solution.
ఇక్కడ చూడండి, ఇక్కడ 1 రూట్ ఇచ్చిండు, ఒక రూట్ ఇచ్చేసి ఇంకో రూట్, అంటే ఒక ఎక్స్ వాల్యూ ఇచ్చి ఇంకో ఎక్స్ వాల్యూ అనుకోవాలి, రైట్. సో ఒక ఎక్స్ వాల్యూని ఏమనుకుంటున్నా అంటే ఆల్ఫా అనుకుంటున్నా. ఆల్ఫా ఈక్వల్ టు ఏం పెట్టుకుంటున్నా 5. సో మనకు కావాల్సింది బీటా, అంతే కదా, అనదర్ రూట్ కావాలి కదా, ఆల్ఫా బీటా అదర్ రూట్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ x² ప్లస్ kx ప్లస్ 50 ఈక్వల్ టు 0, రైట్. చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏబిసిలు రాయడం రావాలన్నా ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 నాన్న. చెప్పండి ఏ ఎంత వస్తుంది ఇప్పుడు, ఇక్కడ 1, b వచ్చేసి k వస్తుంది అండ్ c వచ్చేసి 50, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే మనము రిలేషన్ తోటి చెప్దాం, ఆల్ఫా ఇంటూ బీటా, థర్డ్ కాన్సెప్ట్కి వెళ్దాం, రైట్. సో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీకు స్టార్టింగ్లో చెప్పినట్టున్నా గుర్తుందా, రైట్. చెప్పండి, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a నాన్న, ఓకేనా, రైట్. ఈ ఫార్ములాతోటైనా చెప్పొచ్చు. చూడండి c/a అంటే మనకు ఇక్కడ చూడండి b/a రావాలి, ఎందుకంటే b వాల్యూ k ఉంది కదా, ఈ రిలేషన్ అప్లై అవుతుందా చూడండి ఒకసారి. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఏముంది మన దగ్గర 5 ఇంటూ బీటా తెలియదు మనకు, అలానే పెట్టుకోండి, ఓకేనా, రైట్. సి ఏముంది మన దగ్గర 50, ఎంత 1, ఇలా రాసుకోండి అంతే. బీటా అనుకుంటున్నాం ఇక్కడ నుంచి, చూడండి వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది మీకు, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, 5 ఇంటూ బీటా 5 బీటానే అవుతుంది, దట్ ఈక్వల్ టు 50/1 అంటే 50, సింపుల్గా చెప్పొచ్చు నెంబర్ 50/5, ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు, సో 5 1 జా 5 10 జా, రైట్. 10/1 అంటే 10, రైట్. సో బీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇప్పుడు 10 వచ్చింది, అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత ఉంది మన దగ్గర, స్టార్టింగ్లో 5 తీసుకున్నాం కదా, రైట్. సో నేను ఇప్పుడు సెకండ్ రిలేషన్ అప్లై చేస్తున్నా, అంటే యాక్చువల్లీ ఇది సెకండ్ రిలేషన్, ఇది ఫస్ట్ రిలేషన్ అన్నట్టు. సో సమ్ ఆఫ్ ద రూట్స్, ఓకేనా, ఈ రిలేషన్ అప్లై చేస్తున్నా ఇప్పుడు. సో చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a నాన్న, ఇది ఫార్ములా, ఓకేనా, రిలేషన్స్ ఫార్ములా. ఆల్ఫా ఏముంది మన దగ్గర స్టార్టింగ్లో 5 ప్లస్ బీటా ఏముంది మన దగ్గర, బీటా 10 వచ్చింది, ఈక్వల్ టు మైనస్కి మైనస్, బి వాల్యూ ఏంది ఇక్కడ k, సో ఏ వాల్యూ వచ్చేసి 1, రైట్, వచ్చేసింది నాన్న. 5 ప్లస్ 10 ఏమవుతుంది 15 కదా, రైట్, దట్ ఈక్వల్ టు మైనస్ k/1 అంటే మైనస్ k, ఈ మైనస్ అక్కడ పంపించుకోండి, -15 ఈక్వల్ టు k, రైట్. సో k ఈక్వల్ టు ఎంత వచ్చింది డియర్ స్టూడెంట్స్, -15. ఎక్కడ ఉంది చూడండి, -15 అంటే 4th ఆప్షన్ అవుతుంది, రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద quadratic equation x² minus 3x minus 1 equal to 0, then 1 by alpha plus 1 by beta equal to, first option 3, second option -3, third option 1/3, fourth option -1/3, right. So which is the right answer? So dear student చూడండి ఇక్కడ, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు నన్ను ఎగ్జామ్లో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్ఫా కామా బీటా అన్నప్పుడు క్వశ్చన్ పక్కా ఎగ్జామ్లో అడుగుతాడు, ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్, సింపుల్గా చెప్తున్నా చూడండి మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రాసుకుంటాం, x² - 3x - 1 ఈక్వల్ టు 0, ఓకేనా, రైట్. చెప్పండి జనరల్ ఫామ్ తోటి డైరెక్ట్ చెప్పగలుగుతారు మీరు. సో x² జనరల్ ఫామ్ చెప్పండి ఫస్ట్, x² + bx + c ఈక్వల్ టు 0, అంతే కదా, రైట్. ఏ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 1, b వచ్చేసి -3, c వచ్చేసి -1, రైట్. చెప్పండి ఎప్పుడైనా రిలేషన్స్ కనుకోండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. చెప్పండి సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా ప్లస్ బీటా నాన్న, నేను డైరెక్ట్ రాసేస్తున్నా, -b/a, ఇది ఒక రిలేషన్, ఓకేనా, రైట్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్కి మైనస్, ఇక్కడ b వాల్యూ ఇక్కడ ఏముంది -3 బై a అంటే ఎంత 1, అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 అంటే 3, రైట్. ఇది ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఇక్కడ బాక్స్లో పెట్టుకుంటున్నా, రైట్. అదేవిధంగా ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a నాన్న, ఓకేనా, ఇది ఒక ఇంకో కాన్సెప్ట్ ఫార్ములా అనమాట, రైట్. c/a అంటే -1/a అంటే 1, రైట్. -1/1 అంటే -1 వస్తుంది, ఇది ఆల్ఫా ఇంటూ బీటా అన్నట్టు, ఓకేనా, రైట్. ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమన్నాడో అది రాసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్కి.
1/α ప్లస్ 1/β ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 1 into బీటా ప్లస్ 1 into ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అట్లనే రాసుకోండి. చూడండి డియర్ స్టూడెంట్స్, మనం ముందే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది ఇక్కడ మన దగ్గర 3. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ -1 వచ్చింది, అంతే కదా. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఏమొచ్చింది -1. చూడండి నథింగ్ ఇన్ ప్లస్ బై మైనస్ 3/1 అంటే 3. రైట్, 3/1 అంటే 3 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి -3. రైట్, సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంది -3 అంటే ఆప్షన్ 2లో ఉంది. సో దిస్ ఇస్ ద రైట్. రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద sum and product of the roots of the quadratic equation 7x² minus 12x plus 18 equal to 0 is, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 7:12, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 7:18, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3:2 అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2:3. రైట్, సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని ఇక్కడ రేషియో అడుగుతున్నాడు. అంటే సమ్ అండ్ ప్రొడక్ట్కి రేషియో ఏమొస్తుంది చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాపీ చేసుకుందాం. ఫస్ట్ మనం 7x² minus 12x plus 18 equal to 0. రైట్ నాన్న, సో సమ్ అండ్ ప్రొడక్ట్ కదా, సమ్ అండ్ ప్రొడక్ట్ కదా, ఈజీగా చెప్తా చూడండి. ఏ డైరెక్ట్ చెప్పండి, ఏ అంటే ఇదే కదా. రైట్, ఏ ఎంత 7, బి చెప్పండి -12, సి వచ్చేసి 18 నాన్న. సమ్ ఫస్ట్ సమ్ కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా అంతే కదా, అంటే ఫార్ములా ఉంటుంది -b/a. ఓకేనా. రైట్, సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్కి మైనస్, బి ఏముంది ఇక్కడ -12, సో ఏ వచ్చేసి 7. రైట్, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే 12/7. రైట్, ఇక్కడ వరకు ఆపేద్దాం. మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ కూడా కావాలి కదా మనం. ప్రొడక్ట్ అంటే ఏంది, ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈక్వల్ టు c/a. రైట్, సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి అంటే ఏముంది 18, ఏ అంటే 7. రైట్, సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా వచ్చేసింది మనకు. ఇప్పుడు మనం కావాల్సింది రేషియోలో ఎవరెవరికి, సమ్ అండ్ ప్రొడక్ట్కి, అంటే సమ్ అండ్ ప్రొడక్ట్కి రేషియో రావాలి ఇక్కడ. ఓకేనా, ఇలా. సో సమ్కి మొత్తం ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 12/7 వచ్చింది ఈజ్ టు నెక్స్ట్ 18/7. రైట్, 7 కట్ అంటే 12:18. సో కటింగ్ చేసుకుందాం. ఈ రెండింటికి కామన్ టేబుల్ ఎవరున్నారు, 6 టేబుల్ ఉంది కాబట్టి 6 2 6 3 అంటే 2:3. రైట్, సో ఇక్కడ ఉంది ఆప్షన్లో చూపండి 4th ఆప్షన్. రైట్, సో అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 7th క్వశ్చన్. ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² plus kx plus 3 equal to 0 have 2 equal roots, then k value. రైట్, సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ చెప్పాను, బట్ ఇక్కడ చూడండి హ్యావ్ ఈక్వల్ రూట్స్ క్వశ్చన్ చెప్పలేదు. ఓకేనా. రైట్, వినండి లాస్ట్ వరకు చూడండి. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. చూడండి నా ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, 2x² plus kx plus 3 equal to 0. రైట్ నాన్న, చూడండి ఇక్కడ డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ తోటి చెప్తాను నేను. చూడండి ఈక్వల్ రూట్స్కి మనకు నేచర్ ఆఫ్ రూట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తా చూడండి. రైట్, ఫస్ట్ జనరల్ ఫామ్ తోటి ఏబీసీలు రాయాలి. ax² plus bx plus c equal to 0. ఏ వచ్చేసి ఏమవుతుంది 2 అవుతుంది, అండ్ బి వచ్చేసి k అవుతుంది, అండ్ సి వచ్చేసి 3 నాన్న. ఓకేనా, ఇట్లా ఏబీసీలు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది నేచర్ ఆఫ్ రూట్స్. మనకు గుర్తుండాలి నేచర్ ఆఫ్ రూట్స్. చూడండి ఈ క్వశ్చన్లో ఏముంది, నేచర్ ఆఫ్ రూట్ వచ్చేసి హ్యావ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్ అంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 ఈజ్ నోన్ యాజ్ నేచర్ ఆఫ్ రూట్స్. హ్యావ్ ఈక్వల్ రూట్స్కి మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, ఈక్వల్ రూట్స్ ఉంటే డి ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో మీకు ఇక్కడ బేసిక్స్ కూడా చెప్తా చూడండి. డి ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే రియల్ రూట్స్ ఉంటుంది, రియల్ రూట్స్. ఓకేనా. రైట్, డి ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో అది ఈక్వల్ రూట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నేచర్ ఆఫ్ రూట్స్కి కండిషన్స్ నాన్న ఇవి. అండ్ డి ఈక్వల్ టు లెస్ దెన్ 0 వచ్చింది అనుకో దాని అర్థమైంది నో రియల్ రూట్స్ అని అర్థం. నో రియల్ రూట్. మీకు ఇవి బేసిక్స్ కూడా చెప్తున్నా ఈ ప్రాబ్లంలో. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా అడిగిండు కాబట్టి చెప్తున్నా. రైట్, ఇక్కడ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మీకు కే వాల్యూ వచ్చేస్తుంది చూడండి.
సో డి అంటే మీకు ఇందాక ఫార్ములా చెప్పాను, బీ స్క్వేర్ మైనస్ 4ac కదా, రైట్. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. చూడండి ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి, ఎందుకంటే ఈక్వల్ టు 0 కదా, హ్యావ్ ఈక్వల్ రూట్స్. సో బి అంటే ఏముంది ఇక్కడ చూడండి, కే స్క్వేర్కి కే స్క్వేర్ మైనస్ 4a, ఏ వచ్చేసి 2, సి వచ్చేసి 3, దట్ ఈక్వల్ టు 0, రైట్. కే స్క్వేర్ ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి మనం. 4 2 8, 8 3 24 ఈక్వల్ టు 0, రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, కే స్క్వేర్ ఈక్వల్ టు 0, ఈ మైనస్ 24 ఎటు వస్తే ప్లస్ 24 అవుతుంది, రైట్. దెన్ కే స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 24 వస్తుంది కదా. నా కే ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ ఇటు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. నా సింప్లిఫై చేసుకుందాం, 24ని సింప్లిఫై చేసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 2 12 జా 2 6 జా, అంతేగా నాన్న. సింప్లిఫై ఇక్కడ చూడండి 2 3 జా 3 1 జా, ఒకటే పేరు వస్తుంది మనకు, ఇంకా పేరు లేదు కాబట్టి 2 స్క్వేర్ తీసుకుందాం. అంటే కే ప్లస్ ఆర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ, సో 2 ఇంటూ 3 రాసుకుందాం, 2 ఇంటూ 3 రాసుకుందాం, ఇది పేరు లేదు మనకు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 2 బయటికి పోయినప్పుడు, సో ఇవి మనకు బయటికి రాదు, రూట్ నుంచి బయటికి రాదు కాబట్టి 2 3 జా 6. సో ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 వచ్చింది మనకు ఆన్సర్. ఎక్కడ వచ్చింది, ఎక్కడుంది ఆప్షన్లో చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 అంటే ఆప్షన్ 3 వస్తుంది. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా నాన్న? సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటారు కదా, రైట్ నాన్న. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, షేర్ కూడా చేయండి, ఓకేనా, రైట్. బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నాన్న. బాయ్ నాన్న, అప్పటి వరకు.